పక్కింటి పార్వతి ఒకరోజు కాంతం దగ్గరికొచ్చి ఇలా అంటుంది. కాంతం వదినా, పెళ్ళైన దగ్గర నుండి కోడలు పుట్టింట్లోనే ఉన్నట్టుంది. మన ఇంటి కోడలయ్యాక కూడా ఇంకా ఎన్నాళ్ళని కాపురాన్ని తీసుకురాకుండా ఉంచుతావు? పాపం అక్కడ ఆ పిల్లకి కూడా పరువు తక్కువ కదూ, ఇక కాపురాన్ని తీసుకొచ్చేయకూడదు. చూడ పార్వతి, నువ్వు నాకు ఎన్నో ఏళ్ళకి తెలుసు కనుక నీకు నాకు మధ్య చాలా చనువు ఉంది. అందుకే నీతో మొహమాటం లేకుండా ఈ మాట చెబుతున్నా. నా ఇంటి విషయంలో గాని, నా కొడుకు కాపురం విషయంలో గాని నువ్వు తలదోర్చబాక. ఆ పిల్ల బాబు పెళ్లి సమయంలో ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా చచ్చాడు. కాబట్టి ఆ కట్నం డబ్బు నా చేతికి అందే వరకు ఆ పిల్ల నా కోడలు కాదు. ఈ ఇంటికి దానికి ఏ సంబంధం లేదు. నీకు నాకు ఆ చనువు ఉంది కనుకే ఈ మాట అడుగుతున్నాను. ఆయన పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి నీ కొడుకు విదేశాల్లో ఎట్టా ఉంటున్నాడో. కనీసం ఆ కుర్రాడికైనా ఉండొద్దు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నారు మీరు. సరేలే, మీ కొంప మీ ఇష్టం. ఏదో మీ మంచి కోరి సలహా ఇచ్చాను. మీకు అక్కర్లేదనుకుంటే నాకేంటి బాధ?